పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. ఇరాన్పై దాడులు తీవ్రతరం చేసే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు. ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. న్యూక్లియర్ సైట్కు 350 మీటర్ల దూరంలో ఈ పేలుడు జరగడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో ప్రాంతంలో అణుధార్మికతపై ఇరాన్, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు పశ్చిమాసియాలోని చమురు, సహజ వాయు కేంద్రాలు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన ధరలు మండిపోతుండగా తాజా దాడులతో పరిస్థితి మరింత దిగజారేలా కనిపిస్తోంది. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెప్తారు. ఇక్కడ నిత్యం 100 మిలియన్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. తమ గ్యాస్ ఫీల్డ్స్పై దాడి చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రతిగా గల్ఫ్లోని చమురు క్షేత్రాలపై దాడులు చేస్తామని హెచ్చరిక జారీ చేసింది. తమను టార్గెట్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్తో పాటు వారి మిత్ర దేశాలను కూడా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఓవైపు హెచ్చరికలు చేస్తూనే మరోవైపు గల్ఫ్లోని ఆయిల్ ఫీల్డ్స్పై దాడులు ప్రారంభించింది ఇరాన్. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు అధికంగా ఉన్న తూర్పు ప్రావిన్స్పై భారీగా క్షిపణులను ప్రయోగించింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ గ్యాస్ కేంద్రంపై బలిస్టిక్ మిజైల్స్తో విరుచుకుపడింది. ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి టెర్మినల్గా గుర్తింపు పొందిన ఈ కేంద్రానికి తీవ్ర నష్టం జరిగినట్లుగా ఖతార్ ఎనర్జీ ప్రకటించింది. ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ఫీల్డ్స్పై మళ్లీ దాడులు చేస్తే ఇరాన్ చమురు క్షేత్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్పై ఇజ్రాయెల్ దాడిలో అమెరికా ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ మళ్లీ అటాక్స్ చేయబోదని ప్రకటించారు. ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్కు చెందిన మరో కీలక నేత మృతి చెందారు. ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఇస్మాయిల్ ఖతీబ్ చనిపోవడంతో 2 రోజుల్లోనే 3 కీలక నేతలను కోల్పోయింది ఇరాన్. ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన అలీ లారిజానీ, గులాం రెజా అంత్యక్రియలను టెహరాన్లో ఘనంగా నిర్వహించారు. వేలాది మంది ఇరానియన్స్ తరలివచ్చి వారికి నివాళులు అర్పించారు. ఇరాన్ యుద్ధ నౌక డెనాలో మృతి చెందిన 84 మంది నావికులను కూడా ఈ సందర్భంగా స్మరించుకున్నారు. టాప్ లీడర్స్ మరణాలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై మిజైల్స్తో విరుచుకుపడింది ఇరాన్. టెల్ అవీవ్పై 100 కొద్ది క్షిపణులు, డ్రోన్స్ను ప్రయోగించింది. ఇరాన్ దాడి కారణంగా పడిన శకలాలతో బెన్ గురియస్ విమానాశ్రయంలో 3 ప్రైవేట్ విమానాలు ధ్వంసమయ్యాయి. נפילות אחי, נפילות של החיים בנבטים. נפילות בנבטים אחי. We have to go. Okay. Inside now. Coming. We have to go. Okay. Inside now. Coming. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్పై మండిపడ్డారు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్. ఇలాంటి అటాక్స్ చేస్తున్న ఇరాన్ అసలు ఇస్లామిక్ దేశమే కాదన్నారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు యుద్ధంలో భాగం కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయన్నారు. నినాదాల వెనక దాక్కున్న ఇరాన్ స్వార్థ ప్రయోజనాల కోసం తన శక్తులను వినియోగిస్తోందని మండిపడ్డారు. తమ దేశ ప్రయోజనాలు, ప్రజల రక్షణ కోసం ఎలాంటి చర్యకైనా వెనకాడబోమని హెచ్చరించారు ఫైజల్.
రోజు రోజుకు యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా మరిన్ని బలగాలను పశ్చిమాసియాకు పంపుతోంది. ఇరాన్ను కట్టడి చేసేందుకు భూతల దాడులు చేసే ఆలోచనపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్గ్ ద్వీపానికి సైన్యాన్ని పంపడం ద్వారా హర్ముజ్ జలసంధిపై పట్టు సాధించాలని అమెరికా భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే యూకే నుంచి శక్తివంతమైన B-52 బాంబర్స్ను ఇరాన్కు తరలించింది అమెరికా. మొత్తంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతూ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.